ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికి జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వెదర్ అప్డేట్స్ అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పీడ చలి వణికిస్తూనే ఉంది. గత నెల రోజులుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి వణికిస్తుంది. ప్రజలు దాంతో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్నాయి. ఒక్కసారి జిల్లాలో నమోదవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే కొమరంభీం జిల్లా గిన్నెదర్లో 6.9 డిగ్రీలు, అర్లిటీలో 7.4 డిగ్రీలు, బేలాలో 7.6 డిగ్రీలు, సిరిపురిలో 7.7 డిగ్రీలు, బోరజ్లో 8.6 డిగ్రీలు, తిర్యానీలో 8.6 డిగ్రీలు, బజారత్నూర్లో 8.8 డిగ్రీలు, ఆదిలాబాద్ అర్బన్ ఎస్టేట్ ప్రాంతంలో 8.9 డిగ్రీలు, బోరజ్లో 9 డిగ్రీలు, జైనత్లో 9.1 డిగ్రీలు, ఎల్కాపల్లిలో 9.4 డిగ్రీలు, ఊట్నూరు ఎక్స్ రోడ్లో 9.6 డిగ్రీలు, జైనత్లో 9.6 డిగ్రీలు, రవీంద్రనగర్లో 9.6 డిగ్రీలు, బెజ్జూర్లో 9.7 డిగ్రీలు, రామ్నగర్లో 9.8 డిగ్రీలు, లోకారి కేలో 9.9 డిగ్రీలు నమోదు కావడం జరిగింది. ఈ విధంగా అత్యల్పంగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతోని ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రతినిత్యం పంట పొలాలకు వెళ్లే రైతులందరూ కూడా పంట పొలాలకు వెళ్దామంటే వెళ్ళలేక అవస్థలు పడుతున్నారు. అదేవిధంగా ఏ పనులు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం పూట ఎవరైతే వ్యాపారాలు నిర్వహిస్తారో వ్యాపారాలు నిర్వహించే వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. చలి తీవ్రత వల్ల ఏ పనులు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఒకవైపు చలి ఒక శీతల గాలులు వీస్తున్నాయి, అదేవిధంగా హిమం లాంటి మంచు కురుస్తుంది. దాంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కూరగాయల వ్యాపారం చేసే రైతులు కానీ, అదేవిధంగా ఉదయం పూట ఎవరైతే చిరు వ్యాపారాలు చేస్తారో ఆ చిరు వ్యాపారాలు చేసే వారందరూ కూడా ఈ విధంగా స్వెటర్స్ కానీ, అదేవిధంగా గ్లౌజెస్ వేసుకొని మాస్కులు ధరించి, అదేవిధంగా ఏవైతే దుప్పట్లు బ్లాంకెట్లు ధరించినప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని వారందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఒక చలి పంజా విసురుతుంది. చలి పంజా విసరడం వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాం, పనులు చేసుకోలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కొంతమంది ఉన్నారు. భయ చలి ఎట్లా ఉంది? మస్తు ఉంది చలి, బాగా అవుతుంది. ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? ఏ విధమైన అవస్థలు పడుతున్నారు? మస్తు ఫుల్ చలి పడుతుంది. స్వెటర్ వేసుకున్నారు, మఫ్లర్స్ వేసుకుంటున్నారు. చలి తీవ్రత తగ్గుతుందా? ఎక్కువ అవుతుంది, ఇంకా ఫుల్ అవుతుంది. స్వెటర్స్ వేసుకున్న మఫ్లర్స్ కట్టుకున్నప్పుడు కూడా చలి తీవ్రత తగ్గడం లేదని చెప్తున్నారు. పెద్ద ఆయన ఉన్నారు. చలి ఎట్లా ఉంది? ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? చలి బాగా ఉంది సార్, బాగా ఉంది. ఈ వారం రోజులు అయితే బాగా ఉంది. ఏమైనా పనులు చేసుకునే సందర్భంగా వాటర్ ఎట్లా ఉంది? ఏమైనా వస్తువులు ముట్టుకుంటే చల్లగా ఉన్నాయా? ఎట్లా శీతలంగా ఉన్నాయా? బాగా చల్లగా ఉన్నాయి. ఏదైతే ఉదయంపేట బయటకు వస్తున్న సందర్భంగా చలి గాలుతోని, హిమం లాంటి మంచుతోని జ్వరాల బారిన పడుతున్నారా? అవును సార్, జ్వరాలు వస్తున్నాయి, దగ్గువర్షం పడుతున్నది. ఈ చలి ఉన్నది కదా, వాతావరణం ఎట్లా ఉంది? చలి బాగా ఉంది, వారం రోజులు. పెద్ద ఆయన చెప్తున్నమాట. ముఖ్యంగా గత వారం రోజుల్లో ఏదైతే మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదున్నాయి, మరింత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఇంటి గడప దాడదామంటే గుండెల్లో దడ పుట్టిస్తుందని వీరందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒక ఉత్తర భారతదేశంలో కాశ్మీర్ ఏ విధంగా అయితే అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యి చలి పంజా విసురుతుందో అలాంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయని వీరందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తెలంగాణ కాశ్మీర్గా మారిందని వారు చెప్తున్నారు. ముఖ్యంగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడం, అదేవిధంగా రోజు రోజుకి మరింత అత్యల్పంగా నమోదు కావడం, చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక వైపు వాతావరణ శాఖకు సంబంధించిన అధికారులు ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. చలి తీవ్రత ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళొద్దు. చలి తీవ్రత తగ్గిన తర్వాతే చిన్నపిల్లలు, వృద్ధులు ఏమైనా పనుల కోసం కానీ, అదేవిధంగా ఏమైనా అవసరాల నిమిత్తం బయటకు వెళ్ళాలని ఒక సూచన చేస్తున్న పరిస్థితులు జిల్లాలో కనిపిస్తున్నాయి. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.